సో అది శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర జరిగిన ఘోర ప్రమాదపు దృశ్యాల్ని లైవ్ ద్వారా చూస్తున్నాం. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మొత్తం 6 మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స కొనసాగుతోంది. ఐసీయూలో ఉన్నారు. అయితే తనకి ఎలాంటి ప్రాణహాని అయితే లేదు అని చెప్తున్నారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద రైట్ సైడ్ బాక్స్ లో ఎవరెవరు యాదాద్రికి వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రాణాలు కోల్పోయారో మనం చూస్తున్నాము. శ్రీనివాస్, శివ వీళ్ళిద్దరు మగవాళ్ళు. ఆడవాళ్లలో లాస్యా, శ్వేత ఉన్నారు. అయితే లాస్యా అనే ఈ మహిళే ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. అలానే కృష్ణచంద్ర, రిషిక, మాధవ్ ఈ 3 చిన్నారులు ఈ ఘటనలో మృతి చెందారు. శ్వేత కూడా ఈ ఘటనలో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 7 ఈ కారులో ప్రయాణిస్తున్నారు. లాస్యా అనే మహిళ మాత్రమే కొన ఊపిరితో బయటపడింది. హుటాహుటిన ఆమెని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించడంతో ఐసీయూలో ప్రస్తుతం ఆమెకి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒకే కుటుంబానికి చెందిన పెద్దలు, చిన్న పిల్లలు కూడా చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆసుపత్రికి తరలించిన లాస్యా మాత్రమే ప్రస్తుతం కొన ఊపిరితో ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే మెరుగ్గానే ఉందని ప్రస్తుతానికి వైద్యులు చెప్తున్నారు. సో లాస్యా తేరుకున్న తర్వాత ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందన్న విషయాలు మరింత తెలుసుకునే ప్రయత్నం జరుపుతామంటున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రాథమికంగా ఓవర్ స్పీడే ఈ ఘటనకు కారణమని పోలీసులు చెప్తున్నారు. ఓవర్ స్పీడ్తో రావడంతోనే ఈ ఘటన జరిగిందని, ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఒక ప్రశ్న మాత్రం ఉంది. ఓఆర్ఆర్లో మొత్తం లేన్స్, ఎన్ని లేన్స్ ఉన్నాయో మనం చూస్తున్నాము. సో ఆ లేన్స్ అన్ని దాటుకొని, ఆ మొత్తం 4 లేన్స్ దాటుకొని పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఆపి ఉన్న ఆ లారీని ఎలా గుద్దుకుంది? అంటే ఇటు ఓవర్టేక్ చేయబోయిందా, లేకపోతే ఏమన్నా నిద్రమత్తులో ఉన్నారా, లేకపోతే తొందరలో ఓవర్ స్పీడ్ వల్ల కార్ని కంట్రోల్ చేయలేకపోయారా అన్న విషయం అయితే తెలాల్సి ఉంది. అయితే మనం టీవీ9 స్క్రీన్ మీద మరొక బాక్స్లో చలాన్ల ఫోటో చూస్తున్నాము. ఆ కారుపై ఎన్ని చలాన్లు ఉన్నాయో మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆ చలాన్లు 2070 రూపాయల చలాన్లు ఉన్నాయి. అంటే మెదక్లో 2 చలాన్లు కూడా మెదక్ నుండే ప్రొడ్యూస్ అయ్యాయి. సో మెదక్ నుండి 2 చలాన్లు మనం చూస్తున్నాము. మొత్తం 2000 చేంజ్కి సంబంధించిన ఈ 2 చలాన్లు ఈ కారు మీద ఉన్నాయి. సో ఈ కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఒక్క ఆన్సర్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. మొత్తం 4 లేన్ రోడ్స్ నేపథ్యంలో పూర్తిగా ఇటు చివరికి కారు ఎందుకు వచ్చింది, లారీ కనబడలేదా, నిద్రమత్తులో ఉన్నారా తెలియాల్సి ఉంది. అయితే లారీ డ్రైవర్, ఈ ఘటన జరిగినప్పుడు లారీ డ్రైవర్ లారీలోనే కూర్చొని ఉన్నాడు. ఆ లారీ డ్రైవర్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కరెక్ట్గా 4 గంటలకు సార్ లారీ తాడు ఊసిపోతే బండి వాపి ఆన్ బ్రేక్ చేసి మీన్కెళ్ళి కట్టుకుంటున్నాను. వెనకాల నుంచి స్పీడ్గా వచ్చేసి ధర్మపులో తిప్పుకుంటూ వచ్చి వెనకాల గుద్దింది సార్. కరెక్ట్ 4 గంటలకు జరిగింది. బండికి ఏమైనా బ్రేకులు ఏమైనా ఫెయిల్ అయినా? రోడ్ మీద బ్రేకులు ఏం ఫెయిల్ కాలేదు సార్. అది ఒక లైనింగ్ బ్రేక్ హౌజింగ్ పట్టుకుంటుండే దుల్లకుండా బండి సైడ్ పెట్టి నేను కింద చూస్తున్నాను. క్లీనర్ మీన్కెళ్ళి తాడు ఊసిపోయింటే కడుతున్నాడు. వెంటనే ఒక 5 నిమిషాలకి వెంటనే వెనకాల నుంచి వచ్చి గుద్దినాడు సార్ కారు. మరి ఎట్లా తెలిసింది నీకు అది? అంటే నేను డ్రైవర్ సీట్లోనే ఉన్నా, ఆయన మీనికల్ ఉన్నాడు, మా క్లీనర్ వెనకాల గుద్దినాడని చెప్పినాడు సార్. వెంటనే దిగిపోయి చూసినాము, అది ఇరకపోయి వస్తులేదు. ఎంతమంది ఉండే దాంట్లో? 7 మంది ఉన్నారు సార్. సో అది డ్రైవర్ ఆ లారీ ఎందుకు ఆపుంచాడో చెబుతూనే ఆ ఘటన జరిగినప్పుడు ఎలా జరిగిందన్న విషయాన్ని వివరిస్తున్నాడు. ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ వర్ష సూచనతో ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆగింది. వర్షం వస్తే తడిచిపోకుండా పట్టాలు కప్పి లారీలోనే కూర్చున్నాడు డ్రైవర్. అయితే వేగంగా వచ్చిన కారు లారీ వెనక భాగాన్ని ఢీకొట్టడంతో స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఆ లారీ సెంట్రల్ బ్రేక్ ఆన్ చేసి ఉండడంతో ఈ వెహికల్ వచ్చి లారీని గుద్దుకోగానే లారీకి ఏమీ కాలేదు, లారీ ముందుకి కూడా జరగలేదు. ఈ కొలిజన్ ఎఫెక్ట్తోనే ఆ కారు పూర్తిగా లారీ కిందకి దూసుకెళ్లిపోయింది. అలా దూసుకెళ్లడంతోనే మొత్తం 6 అక్కడికక్కడే మరణించారన్న విషయం అర్థమవుతోంది. సో ప్రస్తుతం ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఆ కారు ఓవర్ స్పీడ్తో రావడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే మరింత సమాచారం, లాస్యా ఈ మొత్తం 7 ఎవరైతే
ఎవరైతే ప్రస్తుతం లాస్య ఆ మొక్కరే బతుకున్నారు. సో ఆమె స్పృహ వచ్చిన తర్వాత వివరాలు తెలిపితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. పైన తాడు ఊడొచ్చి సైడ్ పిల్లలకి అడ్డం పడుతుంటే కట్టుకొని పోదాంలే అని పేకెక్కినా సార్. పేకెక్కి తాడు గుంజుకుంటుంటే టైట్గా వచ్చి జరిగింది. దిగంటే కింద దిగొచ్చింది. ఎంతమంది ఉండే కార్లు? చూడలేదు సార్ నేను కాదు. నేను చూసినప్పుడు 7 మంది ఉన్నారు సార్. ప్రమాదం జరిగినప్పుడు నువ్వేం చూడలేదా? చూడలేదు సార్, ఏం చూడలేదు. పెన్నే ఉంటాయి. డ్రైవర్ ఎక్కడ ఉండే మరి అప్పుడు? డ్రైవర్ లోపల ఉన్నాయి. ఏమన్నా మందుకు ఏమన్నా అట్లాంటివి ఏం లేదు సార్. తీసుకున్నారా? ఏం తీసుకు